హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ మూవీ అయిన బర్త్ మార్క్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఫిబ్రవరి 23, 2024లో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై విక్రమ్ శ్రీరాధన్. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా ఏదైనా హైలైట్ ఉంటుందని అయితే అనుకున్నాను. మొదటిగా ఈ సినిమా చూడకముందు ట్రైలర్ అయితే చూశాను. థ్రిల్లర్ పరంగా చాలా సీన్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావడంతో సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి కిక్కిచ్చేలాగైతే అనిపించింది. కానీ సినిమా చూశాక మాత్రం ఇలాంటి సినిమా నా లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదు. ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఒక్క సీన్ కూడా నాకైతే నచ్చలేదు. కాకపోతే ఎక్స్పెరిమెంట్ మూవీ, కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. హీరో అయిన షబీర్ ఈ మూవీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు, కానీ బిలో అంటే బిలో యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, డానియల్ అండ్ జెన్నిఫర్ పెద్దలు ఒప్పించిన పెళ్ళి చేసుకున్న తర్వాత పుట్టబోయే బేబీ న్యాచురల్గా పుట్టాలి అని న్యాచురల్ బేబీ సెంటర్కి అయితే తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి మధ్యలో అంటే భార్యాభర్తల మధ్యలో క్రైమ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అనేదే ఈ సినిమా స్టోరీ మాత్రం ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. ఈ సినిమాలో ఉంది జస్ట్ ఒక 5 to 6 క్యారెక్టర్సే. అందులో 2 క్యారెక్టర్స్ సైకో లాగానే చూపించారు. హీరో అయిన డానియల్, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతిసారి ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తూ సినిమాని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాచ్మెన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. చాలా ఇరిటేషన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అతను ఎందుకు పెట్టారో, అతను చీటికి మాటికి ఎందుకని కోపం తెచ్చుకుంటాడో కూడా అర్థమైతే అవ్వదు. క్యాజువల్గా కూడా ఒక్క మాట కూడా మాట్లాడు. అంతేకాకుండా ఇటు ప్రెగ్నెన్సీ అయిన జెన్నిఫర్, తన క్యారెక్టర్ అయితే కొద్ది వరకు వర్కౌట్ అయింది. కాకపోతే ప్రతిసారి ఏడ్చుకుంటూ ఉండడం, ఎమోషనల్గా మాట్లాడడం, ఇది అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే చాలా వరకు వర్కౌట్ అయింది. కాకపోతే ఒక మనిషిని చూపిస్తూ ఉంటే, క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే, ఏదో ఒక థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం అయినా థ్రిల్లర్ అండ్ క్రైమ్ వచ్చే సీన్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటాం, కానీ జస్ట్ ఫన్గా వేసి వదిలేశారు. అది చూసినప్పుడు అయితే చిరాకు అయితే రాక తప్పదు. ఎందుకంటే మనం ఏదో గెస్ చేస్తాం, కానీ దాని తర్వాత ఏది ఉండదు. మరలా కామ్ అయితే అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకని ఈ సినిమా ఆహా ఓటీటీ తీసుకుందో, కానీ పిచ్చి ల్యాగ్ అండ్ బోరింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క ఫైట్ సీన్ ఉండదు, ఒక్క సాంగ్ ఉండదు. కనీసం ఏదైనా కామెడీ లేకపోతే హైలైట్ సీన్స్ ఉంటాయంటే అది కూడా ఉండదు. ఈ మూవీ 1 hour 55 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ల్యాగ్ అండ్ నిద్ర వచ్చే సీన్స్ మాత్రం చాలా వరకు అయితే ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ చూసుకుంటే ఏదైనా వైట్గా కనిపిస్తే చాలు తనని ఒక ఏంజల్గా చూపించారు. అంటే ఒక వైట్గా చూపించే వ్యక్తికే మరలా ఇంకొక వైట్ లైట్ యాడ్ చేసి ఏదో ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టయితే చూపించారు. మరి ఎందుకైనా సినిమాటోగ్రఫీ అంత లోగా ఉందో అర్థమైతే అవ్వదు. ఇది జస్ట్ షార్ట్ ఫిలిం స్టోరీ తీసుకొచ్చి సినిమా అయితే తీశారు. కానీ క్లైమాక్స్లో చూసుకుంటే పుట్టబోయే పిల్లలు న్యాచురల్గా పుడితే వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది, అంతేకాకుండా డాక్టర్స్ని అవాయిడ్ చేసేసి న్యాచురల్ డెలివరీ చూసుకోండి అనేది ఒక కాన్సెప్ట్గా చూపించారు. అలాగే ఒకరికి బేబీ పుట్టాక బేబీ తర్వాతనే ప్రపంచం, బేబీ తర్వాతనే భర్త అయినా ఇంకెవరైనా అనే కాన్సెప్ట్తో చూపించారు. క్లైమాక్స్లో ఈ 2 సీన్ అయితే నచ్చుతాయి. మిగతా మాత్రం చాలా వరకు ల్యాగ్ అండ్ బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అనవసరమైన సీన్స్ యాడ్ చేశారు. అంతేకాకుండా ఆ హీరోకి డానియల్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అవి వింటున్నా కూడా చిరాకు అయితే దొబ్బుతూ ఉంటుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా తమిళ్ మూవీ అయిన బర్త్ మార్క్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.